హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మా దుర్గని ఎలా పెళ్లి కూతురు చేశారో నేనైతే చూపించబోతున్నాను అనమాట. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దుర్గకి గోరింటాకు పెడుతున్నానండి. యాక్చువల్గా అయితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదా, ముందు రోజు షాపింగ్కి వెళ్ళామని చెప్పి. ఆ షాపింగ్ నుంచి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయిందంటే, యాక్చువల్గా మేము గోరింటాకు ఈరోజు పెడదాం అనుకోలేదు, నెక్స్ట్ డే పెడదాము పెళ్లి కూతురు చేసేసిన తర్వాత. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మ్యారేజ్ అనమాట, అంటే గ్యాప్ ఉంది కాబట్టి పెడదాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత గాజులు వేస్తారు. ఆ గాజులు 16 రోజు వరకు తీరు కదా, ఎలా పెడతామంటే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి గోరింటాకు పెట్టడం స్టార్ట్ చేశాను. 11ంటికి స్టార్ట్ చేస్తే 1 గంటకి అయింది. మా చెల్లికైతే తెగ నిద్ర వచ్చేసింది. గోరింటాకు పెట్టడం అయిపోగానే తెల్లవారుజామునే పందిరాట ముహూర్తం అంటే ఇంచుమించుగా 5:45 అలా అనమాట పందిరాట ముహూర్తం. తర్వాత పెళ్లి కూతుర్ని చేయడం. పందిరాట ముహూర్తం వేయాలంటే పెద్దవాళ్ళ హడావిడి చాలా ఉంటుంది కదండి. ఎందుకంటే పందిరాట వేసే ముందు చాలా పనులు అయితే ఉంటాయన్నమాట. రోల్ని శుభ్రంగా కడిగి పసుపు అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా చాలా బాగా అయితే రాశారనమాట. ఈ తూర్పు సైడు పసుపుని చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. దట్టు ఇటువైపు పసుపు కూడా చాలా పసుపుగా అందంగా అయితే ఉంటుంది. నాకు ఎస్పెషల్లీ ఇక్కడ పసుపు అంటే చాలా ఇష్టం అనమాట. రోల్ అంతా ఎల్లోలా వచ్చేసేలాగా మొత్తం పసుపు రాశారు. చక్కగా కుంకుమ బొట్టలతో అయితే అలంకరణ చేస్తారు. ఇంకా పందిరాట వేయడం కోసం కర్రలు, కొబ్బరాకులు, నేరేడు కొమ్మ, మామిడి కొమ్మ అన్నీ తీసుకొచ్చారండి. అప్పటి వరకు జనం ఎవరు లేరు, కానీ టైంకి మాత్రం అన్నీ భలే తీసుకొని ఒకే టైంకి జనం అందరూ బాగా వచ్చారనమాట. ఆడవాళ్ళు చేసే పనులు ఆడవాళ్ళు చేస్తే, మగవాళ్ళు చేసే పనులన్నీ కూడా వీళ్ళు చాలా చకచకా చేస్తారనమాట. యాక్చువల్గా ఆ టైంకి అంతమంది జనం రావడం చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. పేరెంట్ వాళ్ళందరూ చక్కగా వచ్చేసారు. వచ్చిన వాళ్ళందరికీ కుంకుమ బొట్లు పెట్టి, గంధం పెట్టి అన్నీ చక్కగా అయితే చేస్తారు. తర్వాత ఇంకా ఆ పందిరాట వేసిన వెంటనే పసుపు కొమ్ములు దంచుతారట. పసుపు రోలను తయారు చేసేసారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పట్టుకొని పందిరాటకి ఇలాగా మామిడి నేరేడు కొమ్మల్ని కలిపి వేసేసారండి. ఈ కొమ్మల్ని కలిపి వేసిన తర్వాత ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళు చూస్తే, మగవాళ్ళందరూ కూడా చకచకామని భలే పందిరి వేసేసారు. యాక్చువల్గా మాది భీమవరం అంటే గోదావరి సైడు. ఇక్కడ ఆచార వ్యవహారాలన్నీ కొంచెం డిఫరెన్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఇక్కడ నేను వెళ్ళిన ఎక్కడంటే అనకాపల్లి దగ్గరలో అనమాట, సోమదేవపల్లి. అక్కడికైతే వెళ్ళాను కదండి. అక్కడ మగవాళ్ళు అందరూ కూడా ముందుగానే వచ్చేసారు. ఇక్కడ మనకైతే ఫస్ట్ ఆడవాళ్ళు వస్తారు, తర్వాత జెంట్స్ వస్తారు. కానీ ఇక్కడ పనంతా కూడా మగవాళ్ళు అన్నీ ముందుండి చూసేసుకున్నారు. నెక్స్ట్ వచ్చి ఇంకొక ట్రెడిషన్ ఏంటంటే అండి, మనం ఆడవాళ్ళు మాత్రమే పసుపు రాసుకుంటాం కదండి. ఇక్కడ మొత్తం ఆడవాళ్ళు అయితే ఎక్కువగా పసుపు మొహం అంతా ఉంటుంది, అలాగే మగవాళ్ళు కూడా పసుపు రాసుకున్నారనమాట. తర్వాత పేరెంట్ వాళ్ళందరూ పసుపునైతే దంచేశారండి. ఈ లోపల మా పెళ్లి కూతురుని అయితే నేనైతే రెడీ చేసేసాను. కానీ కళ్యాణ తిలకం అది ఇంకా పెట్టలేదనమాట. ఈ పందిరాట ముహూర్తం అయిన తర్వాత పెళ్లి కూతురుని చేయడం కాబట్టి అప్పుడు కళ్యాణ తిలకం పెట్టమన్నారు. ఇదిగోండి మా దుర్గ మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇంకా బొట్టు పెట్టి బుగ్గన చుక్క పెట్టి పారాణి అయితే పెట్టాలన్నమాట. పెద్దవాళ్ళు ఎవరైనా పెడతారేమో అని నేనైతే చూస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఒక్కొక్క చోట ఒక్కొక్క సంప్రదాయం ఉంటుందండి. పెళ్లి కూతురుని చేసినప్పుడు కొన్ని చోట్లయితే కుంకుమలో వాటర్ కలిపి కళ్యాణ తిలకంగా ఆ కుంకుమనే పెడుతూ ఉంటారు. అలా ఏమన్నా ట్రెడిషన్ ఉందేమోనని చూశాను. కాకపోతే వాళ్ళు అన్నారు, అమ్మ కళ్యాణ తిలకం నువ్వు పెట్టామని చెప్పి తిలకం సీసా అయితే నా చేతికి ఇచ్చారనమాట. ఇంకా నేనైతే అందంగా మా దుర్గమ్మకి కళ్యాణ తిలకం అయితే దుద్దేశానండి. కళ్యాణ తిలకం దుద్దేటప్పుడు ఒక్కసారి పెట్టిన బొట్టుని అసలు చెరపకూడదు అంటారనమాట. అందుకని చెప్పి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఫస్టే పెట్టేయాలి. అలా అయితే నేను పెట్టేశాను అనమాట. తర్వాత బుగ్గన చుక్కని పెట్టాను. అమ్మాయికి అయితే బుగ్గన చుక్కని ఎడం వైపు పెడతారండి, అదే అబ్బాయికి అయితే కుడివైపు పెడతారనమాట. అమ్మాయికి అబ్బాయికి కూర్చోబెట్టినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్లో కనిపిస్తే, అంటే మధ్యలోకి అయితే రాదు. అమ్మాయికి అటు సైడు అబ్బాయికి ఇటు సైడు కనిపించినట్టు ఇద్దరు బుగ్గన చుక్క అయితే కనిపిస్తుంది అనమాట. పెట్టిన తర్వాత గెడ్డం కింద కూడా చిన్నగా మచ్చ దిష్టి తగలకుండా అయితే పెట్టమన్నారు. ఇలా పెళ్లి కూతుర్ని చేసేసిన తర్వాత పెద్దవాళ్ళు ఎవరున్నారో మొత్తం వాళ్ళందరూ అయితే ముందుగా అక్షంతలు వేసేసి తాంబూలాలు అయితే తీసుకున్నారనమాట. ఇంకా పెళ్ళి హడావుడంటే మామూలుగా ఉంటుంది కదండి. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇవ్వడం కోసం అరటిపండు గెలలు తెప్పించారు. అలాగే మొత్తం అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ మొహం కూడా పసుపుతో నిండిపోయిందనమాట. ఇటువైపు వాళ్ళందరూ కూడా పసుపు చాలా బాగా వాడతారండి. అందుకని ఇంచుమించుగా అందరి మొహాలు కూడా పసుపుతో అయితే నిండిపోయాయి అనమాట.
పేరెంటాళ్ళు అందరూ కూడా వేసేసిన తర్వాత జంటలు ఎవరున్నారో వాళ్ళందరినీ వచ్చి వరుసగా అయితే అక్షంతలు వేసేమన్నారనమాట. అందరూ జంటలు వేసేసారు. వచ్చిన పేరెంటాళ్ళు అందరూ వేసేసిన తర్వాత అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చి పంపించారనమాట. పందిరాట వేసేసి పెళ్లి కూతురుని చేసిన వెంటనే అక్షంతలు వేసి ఆశీర్వదించి మొత్తం అందరూ కూడా వెళ్ళిపోయారండి. ఈవెన్ 7:30 ఆ టైం కల్లా అయితే మొత్తం అంతా ఖాళీ అనమాట. మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ చుట్టాలు అందరూ కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఇంకేంటంటే అండి, ఇక్కడ పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత ఆచారంగా ఒక ఆవిడ వస్తారట. ఆవిడే మొత్తం గాజులన్నీ తీసుకొస్తారట. పెళ్లి కూతురికి వేసే గాజుల్లో ఎన్ని టైప్స్ అయితే ఉన్నాయో లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా ఈవిడే తీసుకొస్తారంట. ఇందులో రాళ్ళ గాజులు, కుందన్ బ్యాంగిల్స్, డిజైన్స్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగా పెళ్ళి పందిరి వేశారు కదండి, అంటే పందిరాట వేసి పందిరి వేశారు. ఆ పందిరాటకి అందంగా మామిడికాయలు కూడా కట్టారండి. ఆ మామిడికాయలు, మామిడాకులతో కట్టిన పందిట్లో పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి ఆవిడ గాజులైతే వేస్తున్నారనమాట. అలా వేసిన గాజులు 16 రోజు వరకు కూడా తీరనమాట. ఇప్పుడు వేసేటప్పుడు కూడా స్టోన్ బ్యాంగిల్స్ కానీ అవి ఒకే కలర్ ఉండేలాగా సెట్ చేసి వేస్తారనమాట. అలా సెట్ చేయడానికి ఇక్కడ మాకు చాలా టైం అయితే పట్టిందనమాట. అంటే స్టోన్ డిఫరెన్సెస్ వచ్చినాయి కొన్ని బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చి వేసే నెంబర్ కూడా పర్ఫెక్ట్గా చూసి వేస్తారనమాట. అలా బ్యాంగిల్స్ వేయడానికి చాలా టైం అయితే పట్టిందండి. ఇలా పెళ్లి కూతురికి బ్యాంగిల్స్ వేసిన తర్వాత మిగతా పేరెంటాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరి చేతులకు కూడా ఈ గాజులు వేస్తారంటండి. ఇలా దీనికోసం అయితే వీళ్ళకి ప్రత్యేకంగా ఒక అమౌంట్ అయితే ఇచ్చేస్తారనమాట. ఇటువైపు ఈ గాజుల ఆచారం చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.